రాజమండ్రిలో కల్తీ పాల ఘటన దురదృష్టకరమని, బాధితులంతా లోయర్ మిడిల్ క్లాస్కు చెందిన వారేనని, ఒకే కుటుంబానికి చెందిన తాడి కృష్ణవేణి, రమణి అత్తాకోడళ్లు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల విషయంలో ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. స్థానిక దాన్వాయిపేటలోని చక్కంపూడి రాజా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, సిఈసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడారు. రెయిన్బో ఆసుపత్రిలో పిల్లల పరిస్థితి దారుణంగా ఉందని, తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతమని అన్నారు. ప్రభుత్వంలో ఇప్పటి వరకు సరియైన కదలిక లేదు, ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయటం లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, తిరుపతి లడ్డూ కల్తీ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, ఇవాళ ఎందుకు మాట్లాడలేకపోతున్నారని నిలదీశారు. బాధితులకు న్యాయం చేయకపోతే వైసీపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. బాధితుల కుటుంబాలకు అండగా నిలబడతామని తెలిపారు. రితిక్ కేవలం ఏడాది 9 నెలలు, అంటే 2 సంవత్సరాలు కూడా నిండలే. ఆ బాబుకి సంబంధించినటువంటి బిల్లు రెయిన్బో హాస్పిటల్కి సంబంధించి ఈ క్షణం దాకా దాదాపుగా 8.5 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఇంకా పాపం ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ పేషెంట్ అటెండెంట్లని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి బిల్లులు కట్టండి అని చెప్పి, బిల్లు కడితేనే వైద్యం చేస్తాము అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి చేయట్లేదు కాబట్టి సరిపోయింది. 8.5 లక్షల రూపాయలు వీళ్ళందరూ కూడా మనం చూస్తే ఇప్పటిదాకా మన నోటీస్కి వచ్చినటువంటి 16 కేసెస్ కూడా చూస్తే అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేకపోతే బిలో మిడిల్ క్లాసు, లేదా బీపీఎల్ లెవెల్ కంటే కింద ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న కుటుంబాలు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు మామూలు రోజువారీ జీవితాన్ని గడపడానికే నానా పాటలు పడితే తప్ప వాళ్ళకి రోజువారీ ఆ కడుపు నిండే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కొక్క కేసు కూడా వాళ్ళ ప్రతి హాస్పిటల్లోని కనీసం అంటే గడిచినటువంటి 4-5 రోజుల్లో 4 లక్షలు 5 లక్షల రూపాయలు బిల్లులు అయినాయి. వాళ్ళు తల తాకట్టు పెట్టో లేకపోతే ఇంకోటి చేసో తలకో కొంత కట్టో హాస్పిటల్ యాజమాన్యాలని ప్రాధేయపడో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఏదో ముస్టేసినట్లుగా చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. బిల్లులేమో హాస్పిటల్ బిల్లులే 10 లక్షల రూపాయలు అవుతూ ఉంటాయి. ఇప్పటికీ ఇంకా వైద్యం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేం పూర్తి ఫైనల్ బిల్లు కాదు ఇది. సో ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ లేక ప్రిన్సిపల్ సెక్రటరీయో కమిషనరో ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా ఇమీడియట్గా రాజమండ్రికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అనుమానాలు ఉన్నాయి. ఎందుచేతనంటే నిజంగా మీకు ప్రజారోగ్యం మీద అంత ప్రేమ కానీ బాధ్యత కానీ ఉంటే గడిచిన 7 రోజులుగా ఇక్కడ ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యశాలల్లో ఈ తరహా కేసులు రిపోర్ట్ అవుతున్నప్పుడు దీని మీద మీరు చేపట్టిన చర్యలు ఏమిటి? అంటే వాళ్ళ అవసరాల కోసం ఏదో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, జాయిన్ అయ్యి మరణించిన తర్వాత మీరు లెక్కలు రాసుకుంటున్నారు, లేదా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నారు. ఇది కాదు కదా ప్రభుత్వ బాధ్యత, ఇది కాదు కదా ప్రభుత్వం యొక్క పనితీరు. ఏదైనా ఒక అంశం ప్రత్యేకంగా 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈ పాలని ఆ గణేష్ అనేటువంటి వ్యక్తి ద్వారా తీసుకున్నారు. నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఈ 106 కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే సేకరించి లేకపోతే వారిని సమీకరించి వారికి కావలసిన ఏదైతే ఇవాళ ఈ డిసీజ్కి కారణం అవుతున్నటువంటి ప్రివెంటివ్ టెస్ట్లు ఏమైనా చేశారా? లేదు. ఇది బాధ్యతారాహిత్యం కాదా?